శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. మే 13, 14, 15 తేదీల్లో సింహరాశి వారికి ఈ 3 రోజుల్లో ఏదో ఒక రాత్రి ఒక రహస్యం తెలుస్తుంది. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. సింహరాశి వారు నమస్కారం అండి అందరికీ. నిత్య జీవితంలో మనకు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అటువంటి ఎన్నో రకాల సమస్యలు తొలగిపోయి మనం జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే కొన్ని రకాల పూజలు చాలా అవసరం. ముఖ్యంగా గ్రహాలు అనుకూలంగా ఉండాలి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం మేడారం గత కొన్ని సంవత్సరాలుగా మేడారంలో ఏ సమస్యలు ఉన్నా అంజనం వేసి జ్యోతిష్యం చెప్పబడును. ఇక ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. వీరి ప్రత్యేకమైనటువంటి వశీకరణం కూడా చేయబడును. ఇక భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, అలానే నమ్ముకున్న స్త్రీ లేదా పురుషుడు దూరం కావటం ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. గురువు గారిని నమ్మకంతో ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 8121913664. నమ్మకంతో సంప్రదించి మీకుండే ప్రతి సమస్యను రహస్యంగా జరిగే విషయాలను ముందుగానే తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎవరు గమనించని చిన్న మార్పులు, ఎవరో మౌనంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఒక కుటుంబ సభ్యుడు మీకోసం చేస్తున్న ఆలోచనలు, ఇవన్నీ ఈ 3 రోజుల్లో బయటపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ 3 రోజులు మీకు సాధారణంగా కనిపించిన లోపల మాత్రం పెద్ద మార్పుకు బీజం వేస్తాయి. సింహరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఇప్పుడు సింహరాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం. సింహరాశి వారు బయటకి చాలా కూల్గా కనిపిస్తారు, కానీ లోపల చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారండి. రహస్యాలని గుండెల్లోనే దాచుకుంటూ ఉంటారు. కుటుంబానికి అంకిత భావంగా ఉంటారు. న్యాయం అన్యాయం అనేది అస్సలు చూడలేరండి. ఒక్కసారి నమ్మకం కోల్పోతే మళ్ళీ కలవడం చాలా కష్టం. ఈ యొక్క మే 13, 14, 15 తేదీల్లో మీ ఇంట్లో రహస్యంగా జరిగే అంశాల గురించి తెలుసుకుందాం. ఒక పెద్దవారి ఆరోగ్యం లేదా ఆర్థిక విషయానికి సంబంధించినటువంటి నిజం మీకు తెలుస్తుందండి. ఇంట్లో ఎవరో మీ భవిష్యత్తు గురించి మౌనంగా ఆలోచిస్తూ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందన్నమాట. ఒక చిన్న ఆర్థిక మార్పు లేదా దాచిన సమాచారం బయటకి రావచ్చు. ఇక ఎవరైనా మీ ప్రవర్తనను గమనిస్తూ ఉంటారు. ఇది మీ మంచి కోసం కూడా కావచ్చు, హెచ్చరిక కోసం కూడా కావచ్చు అన్నమాట. ఒక పెండింగ్లో ఉన్నటువంటి డబ్బు గురించి సమాచారం రావచ్చు. ఒక సీనియర్ వ్యక్తి సహాయం చేసే సూచన కూడా రావచ్చు అన్నమాట. తొందరపాటు పెట్టుబడులు అస్సలు పెట్టద్దండి. ఈ 3 రోజుల్లో ఇక మాట్లాడిన విషయం చర్చించక వస్తుందండి. టెన్షన్ తగ్గించుకోండి. నిజాయితీగా మాట్లాడితే మీ బంధం అనేది మరింత బలపడుతుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే నిద్రలేమి, మానసిక ఒత్తిడి ఉండొచ్చు. నీరు ఎక్కువగా తాగాలి. తలనొప్పి, కంటి అలసట జాగ్రత్త. మీ ఇంట్లో పెద్దవారితో వాదనలు వద్దు. రహస్య విషయాలని బయట అస్సలు చెప్పకండి. పాత విషయాలను కూడా తవ్వకండి. ఈ మే 13, 14, 15 తేదీల్లో మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి నీలం. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 4. చిన్న పరిహారాలు. శనివారానికి ముందు నల్ల నువ్వులు దానం చేయండి. ఇంట్లో దీపం వెలిగించి ఓం నమో నారాయణ అని 21 సార్లు జపించండి. పెద్దవారి ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. ఇక సింహరాశి వారికి ఒక ఆత్మాయిక సంకేతం తప్పకుండా ఏంటంటే, సింహరాశి వారు మీ ఇంట్లో ఒక దైవం అత్యంత సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్తుందన్న విషయం మీకు తెలుసా? ఇది అందరికీ కనిపించదండి. కళ్ళతో చూడలేము, కానీ మనసుతో అనుభవించవచ్చు. ఇంట్లో ఒక్కసారిగా అర్థం కాని శాంతి ఏర్పడడం, అనుకోకుండా మంచి సువాసన రావడం, అంతా గందరగోళంగా ఉన్న
ఇంట్లో ఒక్కసారిగా అర్థం కాని శాంతి ఏర్పడడం, అనుకోకుండా మంచి సువాసన రావడం, గందరగోళంగా ఉన్నప్పటికీ ఒక్కసారిగా ప్రశాంతంగా నెలకోవడం, ఇవన్నీ సాధారణంగా సంఘటనలు కావు. మరి ఆ దైవం ఎవరు? ఈ సింహరాశి వారికి అధిపతి గ్రహం శని కదా. అందుకే చాలా సందర్భాల్లో ఈ సూక్ష్మ రక్షణ కోసం శని అనుగ్రహం శక్తిగా ఉంటుంది అన్నమాట. కొన్ని ఇళ్లలో అది మహావిష్ణువు కృపగా ఉండవచ్చు. కొన్ని కుటుంబాల కులదేవత ఆశీర్వాదంగా కూడా ఉండవచ్చు. మరి కొన్ని సందర్భాల్లో పితృదేవతల యొక్క ఆశీర్వాదం కూడా ఉండవచ్చు అన్నమాట. ఆ దైవం భయపెట్టడానికి రాదు, రక్షించడానికి వస్తుంది. ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుంచుకోండి. మనకు ఏదైనా వచ్చినటువంటి సంకేతాలు తప్పకుండా తెలుసుకుందాం. ఇంట్లో అకస్మాత్తుగా ప్రశాంతంగా దీపం వెలగడం అండి. మీ ఇంట్లో దైవం ఉంటే మీకు లోపల ఒక ధైర్యం కలగడం, కష్ట సమయంలో అకస్మాత్తుగా సహాయం అనేది లభించడం, ఇక ప్రమాదం తప్పిపోవడం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికం కాదు. ఇవన్నీ దైవం రక్షణ అని గుర్తుంచుకోండి. ఇక మీరు చేయవలసింది ఏంటి అంటే ఇంట్లో ప్రతిరోజు కూడా సాయంత్రం ఒక దీపం వెలిగించండి. ఓం శనీశ్వరాయ నమః లేదా ఓం నమో నారాయణ అని జపించుకోండి. కులదేవత పేరు తెలిసి ఉంటే ఆ దేవత పేరు జపించుకోండి. లేదా ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తప్పక తీసుకోండి. ఈ యొక్క సింహరాశి వారు మీరు ఒంటరిగా లేరు. మీ ఇంటి గడప దాటే ముందు దైవానుగ్రహం మీకు రక్షణ కవచంలో ఉంటుంది. ఆ దైవం ఎవరో తెలుసుకోవాలి అంటే బయటకు వెళ్ళినటువంటి అవసరం లేదు. మీ ఇంటి పూజ గదిలో వెలిగించే ఆ చిన్న దీపమే మీకు సమాధానం. భక్తి ఉన్న చోట దైవం ఉంటుంది. నమ్మకం ఉన్న చోట అద్భుతం ఉంటుంది. మీరు పడుతున్న ప్రతి కష్టం, మీరు అనుభవిస్తున్న ప్రతి అవమానం, మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు, ఇవన్నీ కూడా వ్యర్థం కాదండి. కానీ ప్రతి ఒక్కరోజు అది చాలా త్వరలోనే మీకు ఒక చిన్న నిజం అనేది తప్పకుండా అర్థమవుతుంది అన్నమాట. ఆ నిజం ఏమిటి అంటే మీ సమస్యలలో చాలా భాగం పరిస్థితుల వల్ల కాదు, మీ మౌనం వల్ల, మీ అతి సహాయం వల్ల, మీ పర్వాలేదే అనే ఒక మాట వల్ల అన్నమాట. ఇన్నాళ్ళు మీరు అందరినీ కాపాడుతూ వచ్చారు, కానీ మీ మనసుని మీరు కాపాడుకోలేదండి. మీరు చాలా బాధపడ్డారు, కానీ చెప్పలేకపోయారు. మీరు అవమానభరించారు, కానీ సందర్భించలేదు. అక్కడే సమస్యలు మొదలయ్యాయి. ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఇలా అనుకుంటున్నారు, ఇంత చిన్న విషయాన్ని అప్పుడు అర్థం చేసుకుని ఉంటే నా జీవితాన్ని నేను అనవసరమైనటువంటి సమస్యలకు సుడిగుండంలోకి నెట్టుకునేవాణ్ణి కాదు కదా మీరు అని అనుకుంటూ ఉంటారు. సింహరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.